హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఈ మధ్య కాలంలో మరి స్టార్ హీరోలు సైతం మరి విలన్గా నటిస్తూ వాళ్ళ నటనను కనబరుస్తూ ఆడియన్స్ని ఎంతగానో అలరిస్తున్నారు. ఒక టాలీవుడ్ అనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్నవారు విలన్గా నటిస్తూ ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే స్టార్ హీరోలు కదా విలన్గా చేయడం ఏంటనే వారు కూడా లేకపోలేదు. కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి చాలా వరకు కూడా కీ రోల్స్ అంటే ఓ సినిమాలోని ప్రధాన పాత్రలైనా కూడా విలన్ క్యారెక్టర్లైనా కూడా చేస్తూ తమ నటనను ఎంతగానో మరి కనబరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బాలీవుడ్ గురించి. ఎందుకంటే బాలీవుడ్లో స్టార్ హీరోలు సైతం పెద్ద పెద్ద స్టార్డమ్ ఉండే ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక రోల్, మూవీలోని కీ రోల్ ఉందంటే చాలు, స్టార్డమ్ కూడా పక్కన పెట్టేసి ఆ ప్రాధాన్యత ఉందని తెలిస్తే వెంటనే ఆ పాత్రను పోషించడం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే అంటే ఒకరు ఇద్దరనే కాదు, బాలీవుడ్లో చాలామందే ఉన్నారు. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న మిథున్ చక్రవర్తి, తర్వాత జాకీ ష్రాఫ్లు తెలుగులోనైతే నటించారు విలన్గా. ఇక ఇటీవలే స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ల కాంబోలో వచ్చిన 2.0 సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ గారు విలన్గా యాక్ట్ చేశారు. ఇంకా అతని నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. పక్షిరాజుగా తన నటన సూపర్ అని చెప్పుకోవాలి. మొదట ఒక మంచిదనంగా ఉంటాడు, కానీ తర్వాత భీకరమైన విలనిజాన్ని కనబరుస్తాడు. ఇక దానికి ఎన్ని మార్కులు వేసినా కూడా తక్కువని చెప్పుకోవాలి. ఇప్పుడు శంకర్ గారు తన నెక్స్ట్ మూవీలో కూడా విలన్గా సెలెక్ట్ చేశారంటూ టాక్. అవునా, ఎందుకు ఏ మూవీ అది? ఏ మూవీలో అక్షయ్ కుమార్ గారు మరోసారి విలన్గా యాక్ట్ చేసి అలరించబోతున్నారనే ఆలోచన చేస్తున్నారు. విషయం కూడా చెప్తాను, వినండి. అదేంటంటే లంచగొండితనం, అవినీతి మీద పోరాడేటటువంటి స్వాతంత్ర సమరయోధుడి నేపథ్యంలో ఓ మూవీ తెరకెక్కింది, అదే భారతీయుడు. ఇప్పుడు ఆ భారతీయుడు మూవీకే సీక్వెల్గా భారతీయుడు 2 అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మరి కమల్ హాసన్ గారు యాక్ట్ చేస్తున్నారు. దర్శకత్వం వహిస్తున్నది శంకర్ గారు. ఈ మూవీకి అనిరుద్ధ్ గారు సంగీతం అందిస్తున్నారు. అయితే కూడా మూవీ మీద హోప్స్ బాగానే ఉన్నాయి అనుకున్న టైంలో ఇప్పుడు మూవీ మీద అంచనాలు మరింత పెంచడం కోసం దీంట్లో అంటే విలన్గా అక్షయ్ కుమార్ని ఎంపిక చేయాల్సి వచ్చిందట. ఎందుకంటే 2.0లో తన అద్భుతమైన నటనను చూసి ఈ మూవీలో కూడా కమల్ హాసన్కి సరైన ధీటుగా నిలబడేటటువంటి వ్యక్తి ఎవరని ఆలోచిస్తున్న టైంలో అక్షయ్ కుమార్ అన్న పేరే వినిపించిందట. దీంతో అక్షయ్ కుమారే పర్ఫెక్ట్ అని చెప్పేసి అతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇది వరకు వచ్చిన ఓల్డర్, వైసర్, డెడ్లియర్ అనేటటువంటి క్యాప్షన్ తోటి అయితే కొన్ని పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. అవి కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయి. ఇక ఈ అంచనాలకి ఇంకాస్త అంచనాలను పెంచే విధంగా మరి శంకర్ గారు అయితే అక్షయ్ కుమార్ని దీంట్లోనే ఎంపిక చేయడం జరిగిందంటే చెప్పడం జరుగుతుంది. కాకపోతే దీని మీద అఫీషియల్గా ఓ అనౌన్స్మెంట్ అనేది వస్తే ఇంకా బాగుంటుందని అనిపించుకోవాలి. చాలామంది కూడా మరి భారతీయుడు 2లో అక్షయ్ కుమార్ గారు విలనిజం అంటే చాలా బాగుంటుందని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? దీంట్లో అక్షయ్ కుమార్ విలన్గా పర్ఫెక్ట్ అంటారా, లేకపోతే ఇతను కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించేటటువంటి మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.